మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మంజునాథ్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రలో భాగంగా మంగళవారం నాడు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లికి రానున్నారు. ఈ సందర్భంగా స్థానిక టిప్పు సుల్తాన్ మైదానంలో సిద్ధం సభను ఏర్పాటు చేశారు స్థానిక వైసీపీ నాయకులు. ఈ సిద్ధం సభకు మదనపల్లి, పీలేరు, తంబలపల్లి నియోజకవర్గాలతో పాటు రాయచోటి నియోజకవర్గం నుండి వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సిద్ధం సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నమయ్య జిల్లాలో చేయనున్న సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన కార్యక్రమాల గురించి అన్నింటినీ వివరించి ప్రజలను అలాగే కార్యకర్తలను కూడా రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. సార్ చెప్పండి, సిద్ధం సభకు వేలాదిగా జనాలు తరలిస్తున్నారు కదా, ఈ సభ సాక్షిగా మదనపల్లెకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి హామీలు ఇవ్వబోతున్నారు? వేలాదిగా కాదు, లక్షలాదిగా తరలిస్తున్నారు. సిద్ధం సభలో ఆల్రెడీ మన నియోజకవర్గం సంబంధించి నీటిపారుదల రంగం అయితేమి, విద్య, వైద్య రంగాలకు ఆల్రెడీ చాలా సౌకర్యాలు చేశారు. ఆ సౌకర్యాలను ఫుల్ఫిల్ చేయడం అయితేమి, ఇంకా ముఖ్యంగా నీటిపారుదల రంగము తాగునీటికి కానీ సాగునీటికి కానీ కావాల్సినటువంటి సౌకర్యాలు అందరినీ పూర్తి స్థాయిలో పూర్తి చేయడం కానీ సౌకర్యాలు ఆ విధమైనటువంటి హామీలు ఇస్తాడని మేము భావిస్తున్నాం. సార్, అదేవిధంగా ఈ పడమటి మండలాల్లో ముఖ్యంగా టమాటా రైతులు ఎక్కువ ఉన్నారు కదా, ఈ టమాటా రైతులకు సంబంధించి ఏదైనా హామీ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఈ గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా, ఈ మదనపల్లి ప్రాంత వాసులకు ఏదైనా పల్ ఫ్యాక్టరీ కానీ అటువంటివి ఏమన్నా పెట్టగలుగుతామని చెప్పేసి హామీలు ఇవ్వబోతున్నారు? స్పెసిఫిక్గా ఇప్పుడు ఇట్లా చెప్పేదానికి ఇబ్బందిగా ఉంటుందేమో. మామూలుగా సీఎం ఆయన చెప్పాడు, మేము సార్ ముఖ్యమంత్రి అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ మనం పల్ప్ ఫ్యాక్టరీ పెట్టడం కానీ, వాళ్ళకి గిట్టుబాటు మినిమం ఎంఎస్పి రావడం కానీ దాని మీద చర్యలు చేపడతామని ఆల్రెడీ ప్రామిస్ చేశాము. దాన్ని నెరవేర్చేదానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. సార్ చెప్పండి, ఈ సిద్ధం సభ ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేశారు కదా, జిల్లాలోని మొదటిగా ఇక్కడ చూస్తున్నారు కదా, దీనిపైన మీకు అభిప్రాయం చెప్పండి. సిద్ధం సభకు ఏర్పాట్లు చాలా భారీగా చేశారు. ఇక్కడ మన రాజంపేట పార్లమెంట్ నుండి ప్రతి ఒక్కరూ అందరూ వస్తున్నారు. చాలా మంది అన్ని సౌకర్యాలు ఇక్కడ కలిగించినాము. ఘాట్ నుండి నీళ్లు, మజ్జిగ, ఏమేమి కావాలో అన్ని సేవలు, పార్కింగ్ ఫెసిలిటీ, అన్ని సదుపాయాలు కల్పించాము. భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 1 లక్షల నుండి 1.5 లక్ష వరకు జనాలు ఇక్కడ వస్తారని ఇది అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించినాము. భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని ప్రజలందరూ చాలా హోప్ఫుల్గా ఉన్నారు. ఈ సభ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఉండే ప్రజలు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇంత మేలు చేసినారు, ఇంత మంచి పథకాలు మనకు అందించినారు, వాళ్ళకి అందరికీ రాజంపేట పార్లమెంట్ సీట్లు కానీ 7 అసెంబ్లీ సీట్లు కానీ మేము గిఫ్ట్గా ఇస్తామని మాతోనే వచ్చి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఈ 7 సెగ్మెంట్లను పార్లమెంట్కును మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. మనం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులను తెస్తాము. ఈ జన సందోహాన్ని చూస్తూ ఉంటే చాలా వరకు ప్రజల నుండి చాలా వరకు మద్దతు లభించింది. ఇది అంతా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా సాధ్యమైంది. ఆయన ఈ రోజు నాటిండే మొక్కలు కానీ, ఆయన చేసిన మేలు కానీ ఇలా కళ్ళకు అద్దనట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి. తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫామ్ చేస్తుందని ఆశిస్తాం. ఈ సిద్ధం సభ నిర్వహిస్తున్నారు కదా, ఈ సిద్ధం సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మదనపల్లి ప్రాంతానికి కానీ లేదంటే ఈ అన్నమయ్య జిల్లాకు కానీ ఏవైనా అమరాలు ప్రకటించనున్నారా? అనేకం చేయడం జరిగింది. ఇప్పటికే మెడికల్ కాలేజ్ కానీ, సెంట్రల్ స్కూల్స్ ఇవన్నీ గ్రాంట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఓ పక్కన పెడితే ఈరోజు ముఖ్యంగా మేము పబ్లిక్ చాలా ఎక్కువ, మేము బస్సులు పంపిస్తే బస్సులు ఓవర్ఫ్లో అయిపోయి ఎక్కువగా రావాలంటున్నారు. ఈ ప్రాంగణం సరిపోతుందా లేదా అని భయపడే పరిస్థితిని మనం చేసుకుంటున్నాం.